భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను ఈ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. మరి షెడ్యూల్లో ఉన్నటువంటి పరీక్షల తేదీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ March 2025 examination timetable for academic OSSC and vocational candidates regular and private candidates అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. మార్చి 17, 2025 సోమవారంన మరి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ రోజు ఫస్ట్ లాంగ్వేజ్ కు సంబంధించిన పరీక్ష అనేది ఉండబోతోంది. మరి ఫస్ట్ లాంగ్వేజ్ మాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటే పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష అనేది జరగబోతోంది. మరి వీటికి సంబంధించిన పేపర్ కోడ్స్ ను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ బుధవారం మార్చి 19, 2025 తేదీన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష 100 మార్కులకు జరగబోతోంది. ఇది కూడా ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని పరీక్షలు ఉదయం 9:30కు ప్రారంభమై మధ్యాహ్నం 12:45కు పూర్తి కాబోతున్నాయి. కొన్ని పరీక్షలు మాత్రమే మరి తక్కువ మార్కులు నిర్వహించేటటువంటి పరీక్షలకు మాత్రమే తక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక మార్చి 21వ తేదీ 2025 తేదీ ఫ్రైడేనా అంటే శుక్రవారం రోజున ఇంగ్లీష్ పరీక్ష 100 మార్కులకు జరగబోతోంది. ఇది కూడా 9:30 నుంచి 12:45 వరకు పరీక్ష జరుగుతుంది. ఇక నెక్స్ట్ శనివారం మార్చి 22, 2025 తేదీన మరి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 లేదా OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 అనేది జరగబోతోంది. మరి ఇది అందరికీ ఉండకపోవచ్చు, కేవలం OSSC వారికి సంబంధించినటువంటి పరీక్ష కాబట్టి మరి వారు మాత్రమే ఈ తేదీలను గమనించాల్సిన అవసరం ఉంది. మరి వారికి 30 మార్కులకు ఉదయం 9:30 నుంచి 11:15 వరకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అయితే OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 అనేది 100 మార్కులకు 9:30 నుంచి 12:45 వరకు ఉండబోతోంది. ఇక నెక్స్ట్ సోమవారం మార్చి 24వ తేదీన మ్యాథమెటిక్స్ పరీక్ష 100 మార్కులకు ఉండబోతోంది 9:30 నుంచి 12:45 వరకు. నెక్స్ట్ మనం బుధవారం అంటే మార్చి 26, 2025 తేదీన ఫిజికల్ సైన్స్ కు సంబంధించిన పరీక్ష ఇది 50 మార్కులకే ఉంటుంది కాబట్టి సమయం కూడా తక్కువ, ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పరీక్ష ఉండబోతోంది. ఇక శుక్రవారం మార్చి 28, 2025 తేదీన బయాలజికల్ సైన్స్ 50 మార్కులకు, ఇది కూడా ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పరీక్ష ఉండబోతోంది. ఇక శనివారం మార్చి 29వ తేదీన OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 అనే పరీక్ష ఉండబోతోంది 100 మార్కులకు 9:30 నుంచి 12:45 వరకు. అలాగే SSC వొకేషనల్ కోర్స్ థియరీ పరీక్ష కూడా మరి 40-30 మార్కులకు ఉండబోతోంది 9:30 నుంచి 11:30 వరకు. ఇక చివరిగా మార్చి 31, 2025 తేదీన సోషల్ స్టడీస్ కు సంబంధించినటువంటి పరీక్ష 100 మార్కులకు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఉండబోతోంది. ఇక దాంతో పాటు ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఆల్ ద అకాడమిక్ కోర్స్ సబ్జెక్ట్స్ ఆర్ పేపర్స్ ఆర్ కామన్ ఫర్ బోత్ SSC అకాడమిక్ కోర్స్ అండ్ OSSC కోర్స్ candidates. అలాగే SSC public examinations March 2025 will be conducted strictly as per the above timetable even if the government declares public holidays or general holidays in respect of any date or dates mentioned above. The performance of candidates who answer wrong combination question papers will be cancelled. Hence the candidates are held responsible for demanding or answering wrong question papers. The performance of the candidate in the examination will be cancelled if the candidate appears in the examination center other than originally allotted by this office. అంటూ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీన ప్రారంభమైతే మార్చి 31వ తేదీన సోషల్ పరీక్షతో పూర్తి కాబోతున్నాయి. మరి ఇక్కడ మనం పరీక్షలు తేదీలు గమనించినట్లయితే 17 తర్వాత ఒక రోజు 18 గ్యాప్ ఉంది, 19 తర్వాత 20 ఒక రోజు గ్యాప్ ఉంది, 21 తర్వాత మరి 22 అంటే ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత జనరల్ క్యాండిడేట్స్ నెక్స్ట్ మ్యాథ్స్ పరీక్ష రాస్తారు. ఇది OSSC వారికి మాత్రమే ఉంటుంది కాబట్టి 21 తర్వాత 22, 23 2 రోజులు మ్యాథమెటిక్స్ గ్యాప్ రావడం జరిగింది. నెక్స్ట్ 25వ తేదీ ఫిజికల్ సైన్స్ కు, 27వ తేదీ బయాలజికల్ సైన్స్ కు, అలాగే 29
మరియు 30 తేదీల్లో సోషల్ స్టడీస్ కు గ్యాప్ అనేది రావడం జరిగింది. కాబట్టి మరి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా ప్రతి పరీక్షకు ముందు ఒక రోజు లేదా 2 రోజులు గ్యాప్ అనేది ఉండడం జరిగింది. మరి ఈ గ్యాప్ అనేది 10వ తరగతి విద్యార్థులకు పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ ను కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి విద్యార్థులు ప్రిపరేషన్ కు సరిపోయే విధంగా టైం టేబుల్ అనేది విడుదల చేయడం జరిగిందని, మరి 10వ తరగతి విద్యార్థులు పరీక్షల మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి మంచి మార్కులు అలాగే మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే విద్యాశాఖ మంత్రి కోరడం జరిగింది. మరి ఇది 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ యొక్క వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.